టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 8వ తారీఖు సోమవారం. దినఫలాలు శీర్షికన ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. దూర ప్రయాణాల కోసం వేచి ఉన్న వారి యొక్క ప్రయత్నాలు అయితే సానుకూలము అవుతాయి. అలాగే ఖర్చులు నియంత్రణ తప్పినప్పటికీ కూడా అవసరానికి తగు మొత్తాలు అయితే లభించడం అనేది ఉంటుంది. బంధుమిత్రాదులతో విభేదాలు రాకుండా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది. వృషభ రాశి వారికి ఈరోజు చేపట్టే ప్రతి పనిలో కూడా పోషాకరమైన వాతావరణం అయితే ఉంటుంది. వ్యాపారస్తులు వారి యొక్క ఆదాయాన్ని అయితే పెంచుకోగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉండేవారు కీర్తి ప్రతిష్టలు పొందడంతో పాటు జీతభత్యాల పెరుగుదల అలాంటి కొన్ని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి. అలాగే ఇప్పటికే విదేశాల్లో ఉన్న వారికి కూడా ఎంతో కొంత మేలు జరిగే అవకాశాలు అయితే ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఎలా చూసినప్పటికీ కూడా వృషభ రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయంటల్లో ఎలాంటి సందేహము లేదు. మిథున రాశి వారికి ఈరోజు చేపట్టే అన్ని పనుల్లో కూడా ఎంతో కొంత ప్రతికూలత లేదా మొదట ఆలస్యాలు ఆటంకాలు ఎదురై ఆ తర్వాత విజయాల్లోకి రావటం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు సంభవించవచ్చు. లేదా ఉద్యోగంలో ఏదైనా బదిలీ కోసం వేచి ఉన్న వాళ్ళకి ఆ రకమైన ముచ్చటైతే తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు వారితో సంబంధ బాంధవ్యాల విషయంలో ఎంతో కొంత జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఉంది. కవులు కళాకారులకి కొత్త అవకాశాలు లభించే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి దూర ప్రయాణాల్లో ఏమైనా సరే కొంతవరకు చికాకులు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సమయానికి చేరుకోకుండా ఎంతో కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నడుముకి సంబంధించినవి కానీ కీళ్ళకి సంబంధించినవి కానీ చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. డబ్బు విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. రాబడి విషయంలో మాత్రం ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా అవసరానికైతే తగు ధన సహాయం అయితే లభించడం అనేది ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎవరితో ఎక్కడైనా సరే ఏవో రకమైన తలనొప్పులు కొంతవరకు ఎదురవటం, ఏవో రకమైన అవమానాలు కానీ మనస్పర్ధలకి కానీ అవకాశం ఇచ్చేలాగా పరిస్థితులు దారితీయటం అనేది కూడా కనిపిస్తుంది. ఒకంత అనారోగ్యం కూడా అసౌకర్యంగా వీరిని పలకరించడం అనేది కూడా ఉంటుంది. ఇంట్లో ఖర్చులు మరి వర్ణనాతీతం. ఎంత వచ్చినప్పటికీ కూడా అవి ఏ మూలకి సరిపోని పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ అవసరానికి మాత్రం ఏదో విధంగా ఖర్చుల్ని బాధ్యతల్ని అనిపించగలగటం అనేది ఒక్కటే ఈరోజు వీరికి ఉండే ఊరట. కన్యారాశి వారికి ఈరోజు చాలా జాగ్రత్తగా ఇరుగు పొరుగు వారితో ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. అలాగే భాగస్వామి వ్యవహారాల్లో ఉండే వాళ్ళకి కూడా ఏవో రకమైన పొరపక్షాలకి తావిచ్చేలాగా పరిస్థితులు ఉండటం అనేది కూడా ఉంటుంది. మరి సెక్యులేషన్స్ తర్వాత వచ్చేప్పటికి ఏమైనా సరే స్పేర్ మార్కెట్ ఇలాంటివి కూడా ఈరోజైతే వీరికి అనుకూలకంగా ఉండవు. ఇక వృత్తి ఉద్యోగాల్లో మార్పులు అన్వేషించే వారికైతే కనుక ఆ మార్పులు సఫలీకృతం కావటం అనేది కూడా ఉంటుంది. ఇతరులతో ఉన్నంతలో కొంతవరకు సంబంధ బాంధవ్యాల్ని సజావుగా కొనసాగించడానికి మాత్రం ఈరోజు ఎంతో కొంత దోహదం చేస్తుంది. ఎంటల్లో సందేహం లేదు. తులారాశి వారికి ఏ రంగంలో ఎంచుకున్నప్పటికీ కూడా ఆ రంగంలో ఎంతో కొంత అనుకూలమైన మార్పులు సంభవించడం అనేది ఉంటుంది. ఇక సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేదా భవన నిర్మాణ రంగంలో ఉండేవారికి కానీ ఈరోజు ఒకంత అనుకూలత ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. బుధుడు తర్వాత చంద్రుడు వీరి యొక్క అనుకూల దృక్పథం వల్ల చేసే వాటిలో ఎంతో కొంత అదృష్టం పెరగటం అనేది ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా రావాల్సిన మొత్తాలు సకాలంలో రావటం లేదా ఇతరుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా వీరికి లభించడం, వీరి యొక్క మాటని 10 మంది గౌరవించడం, ఇటువంటి మంచి పరిస్థితులు ఈరోజు ఉండటం వల్ల వీరు చాలా ఎక్కువ ఆనందాన్ని అనుభవించడానికి కానీ తమ యొక్క కార్యాలని సరైన సమయంలో పూర్తి చేయడానికి కానీ ఈరోజైతే వీరికి అనుకూలకంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు. వృశ్చిక రాశి వారికి ఈరోజు చేసే
విషయాల్లో ఒకంత జాగ్రత్త అవసరం. ఎక్కడో అక్కడ ఏదో రకమైన అయోమయ స్థితి కానీ, తొందరపాటు స్థితి కానీ, వీటి వల్ల కొంత ఇబ్బందులు, ప్రతికూలతలు ఎదురయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి. సంతాన పరంగా ఏవో రకమైన సమస్యలు కానీ, వారి పరంగా ఏదో రకమైన చింత కానీ వీరిని వెంటాడటం అనేది ఉంటుంది. ఇక షేర్ మార్కెట్లు ఇలాంటివన్నీ కూడా ఈరోజు వీరికి అంత అనుకూలంగా ఉండవని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇక ఇందరితో కూడా వీరికి ఉండే సంబంధ బాంధవ్యాల్లో కూడా ఎంతో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక ఈరోజు వీరికి ఏదైనా సరే ఎంతో కొంత దైవారాధన అనేది ముఖ్యమని చెప్పవలసి ఉంటుంది. ధనుర్రాశి వారికి కూడా ఈరోజు ఒకంత గృహ వాతావరణంలో ఏవో రకమైన ప్రతికూలతలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంట్లో ఏవో రకమైన మానసిక ఆందోళనలు లేదా ఎవరో ఒక పరంగా ఏవో రకమైన చికాకులు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చేసే వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి ఇబ్బందులు అయితే తలెత్తటం లేదు. ఆదాయం విషయంలో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు అయితే లేవు. కనుక గృహ జీవితం, గృహంలో ఉండే ప్రశాంతత వీటి మీదే ఈరోజు ఎక్కువ ఆధారపడి ఉంటుంది. దాని పరంగానే ఇవ్వ రకంగా మానసిక చికాకులు ఎదురయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మకర రాశి వారికి ఈరోజు చేసే వృత్తి ఉద్యోగాలు ఏవైనప్పటికీ కూడా వాటిలో చాలా వరకు పోషాకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇరుగు పొరుగు వారితో సయోధ్య పెరుగుతుంది. పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఆనందాన్ని అనుభవించగలగటం అనేది కూడా ఉంటుంది. భవిష్యత్తు కోసం వీరి వేసే అడుగులన్నీ కూడా ఎంతో కొంత ముందుకు తీసుకెళ్లేలాగా పరిస్థితులు కూడా కనిపించడం అనేది ఉంటుంది. అందరితో కూడా వీరు సరదాగా గడపడం అనేది ఈరోజు చెప్పుకోదగిన అంశం. అమావాస్య వీరి మీద ఎటువంటి ప్రభావం లేకుండా వారి మనోరథాలని ఈడేరింపజేస్తుంది అంటల్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక కుంభరాశి వారు ఈరోజు ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా నష్టాలు సంభవిస్తున్నాయి. కొత్త ప్రయోగాలు ఏవి చేయకుండా ఉండటం అనేది మంచిది. వ్యాపారంలో కొత్త శాఖలు పెంచడం కానీ లేదా విస్తరింపజేయడానికి చేసే ప్రణాళికలు కానీ ఈరోజైతే సత్ఫలితాలను ఇవ్వవు. కనుక అలాంటి వాటిని ఈరోజు వాయిదా వేసుకోవటం అనేది కూడా అవసరం. ఆరోగ్య విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఎంతైనా కనిపిస్తోంది. మీనరాశి వారు చేపట్టే కార్యక్రమాల్లో ఈరోజు సజావుగా ముందుకెళ్ళడానికి అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పైకి ఉండే ఉత్సాహం ఏదైతే ఉంటుందో దాన్ని మనసులో కూడా నింపుకునేందుకు ఈరోజు ఎంతో కొంత సహకరిస్తుంది అంటల్లో ఎలాంటి ఆక్షేపణ లేదు. ఆరోగ్యపరంగా అయితేనేమి, ఆర్థిక పరంగా అయితేనేమి, శారీరక శ్రమ పరంగా అయితేనేమి ఈరోజు ఎంతో కొంత ఊరట వీరికి లభించడానికి కూడా అవకాశం అయితే లేకపోలేదు. కనుక మీనరాశి వారికి కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కలిగేలాగా పరిస్థితులు ఉండటం అనేది ఉంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు. మన టీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా ఒక ముఖ్య గమనిక, ఈ ఉగాది నుంచి మనము నక్షత్ర దినఫలాలని చెప్పి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది జరుగుతుంది. ఏమిటా ఈ కార్యక్రమాన్ని మీరందరూ అనుకుంటున్నారా? ఇప్పటిదాకా కూడా మీరు దినఫలాలు, మాస ఫలాలు, రాశి ఫలాలు ఇవన్నిటినీ మీరు ఎన్నో చూసి ఉంటారు ఇలాంటి కార్యక్రమాలు. అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకి రాసుల పరంగానే ఈ ఫలాలు అందించడం అనేది ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు చేస్తున్న విధానం. అయితే టీ మీడియా అందుకు విరుద్ధంగా ఈ రేపటి ఉగాది నుంచి మనకి ప్రతిరోజు ఆయా నక్షత్రాల వారికి ముఖ్యమైన ఫలాలు ఎలా ఉంటాయి, వారికి ఏ రోజు తారాబలం బాగుంటుంది మొదలైన విషయాలన్నీ కూడా తెలిపే ప్రయత్నం నక్షత్ర దినఫలాల కార్యక్రమం ద్వారా మరి టీ మీడియా శ్రీకారం చుడుతుంది. ఏదైనప్పటికీ కూడా నక్షత్రాలు అనేది మనిషి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది అనేది వాస్తవం. మరి ఒక్కొక్క రాశిలో 3 నక్షత్రాలు ఒదిగి ఉండటం అనేది ఉంటుంది. అంటే ఉదాహరణకి మేష రాశిలో అశ్విని, భరణి, కృత్తిక అనేవి ఉంటాయి. అలాగే వృషభ రాశిలో రోహిణి, కృత్తిక, మృగశిర అనేవి ఉంటాయి. ఇలా ప్రతి రాశిలో కూడా 3 నక్షత్రాలు భాగాలై ఉండటం అనేది కూడా ఉంటుంది. మరి అలాంటప్పుడు 3 నక్షత్రాల వారికి ఆయా రాశుల్లో ప్రతిరోజు ఒకే రకమైన ఫలితాలు ఉంటాయా? అందుకే టీ మీడియా దీనికి కొత్త ఆలోచనగా ఏ రోజుగా ఆ రోజు
అంటే మేషరాశిలో ఉన్నప్పటికీ కూడా ఒక రాశి చక్రంలో తిరిగే గ్రహాలు అశ్విని మీద ఒక రకమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది, భరణి మీద ఇంకో రకమైన ప్రభావం చూపించడం అనేది ఉంటుంది, కృత్తిక మీద మరో రకమైన ప్రభావం చూపడానికి ఉంటుంది. కనుక ఏ నక్షత్రాల్లో ఏ గ్రహ సంచారం అనుకూలం, ప్రతికూలం ఇలాంటివి మరింత వాస్తవానికి దగ్గరగా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నమే ఈ నక్షత్ర దినఫలాలు. కనుక ఇక నుంచి మన వీక్షకులందరూ కూడా ఈ నక్షత్ర దినఫలాల కార్యక్రమాన్ని చూసి మీరు వాటిలో ఉండే లోటుపాట్లు కానీ లేదా అవి బాగుంటే బాగున్నాయి ఇలాంటి సూచనలు కూడా మీరు ఇవ్వచ్చు. ఇవి మీకు మరింత ఉపయుక్తంగా ఉంటుందని కూడా మేము అనుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా ఇప్పటివరకు మరి ఈ రాశి ఫలాలు అందించే కార్యక్రమాల్లో ఇది మరింత వినూత్నంగా ఉంటుందని కూడా మేము అనుకుంటున్నాం. కనుక మీ ప్రోత్సాహం మాకెప్పుడు లభించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.